మీ పాత దోస్త్ బాబు గారు, మీ పాత దోస్త్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప గారు. ఈయన 62 కేసులు ఎంపీల మీద ఎమ్మెల్యే మీద ఉన్నవి. ఆగస్టులో ఆన్ 31st August 2020, ఏడాది కూడా కాలే ఇంకా, August 31st, 2020, the Yediyurappa government, based on the recommendations of the Home Minister Basavaraj Bommai, who headed a subcommittee, withdraw cases against several sitting ministers. ఆయన ప్రభుత్వంలో, యడ్యూరప్ప గారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఇంక్లూడింగ్ ద లా, టూరిజం అండ్ అగ్రికల్చర్ మినిస్టర్స్, లా మినిస్టర్ కూడా, అగ్రికల్చర్ మినిస్టర్ కూడా, కేసెస్ అగెనెస్ట్ అదర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ, మాండ్యా ఇండిపెండెంట్ ఎంపీ సుమలత అంబరీష్, బీజేపీ ఎమ్మెల్యే ఫ్రమ్ ఎలుబుర్గా హల్లప్ప ఆచార్, బీజేపీ ఎమ్మెల్యే ఫ్రమ్ హొన్నళ్ళి అండ్ సీఎంస్ పొలిటికల్ సెక్రటరీ ఎంపీ రేణుకాచార్య టూ హ్యాడ్ బీన్ విడ్రాన్. ఈ ప్రముఖ వ్యక్తులందరివి కూడా కేసులు విడ్రా చేశారు స్వామి యడ్యూరప్ప గారు. అలా చేయడం తప్పని చెప్పి November 2020లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు కూడా వేయటం జరిగింది. అలా ఏమన్నా ఉంటే వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డావు. ప్రజాబల్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్ముతూ ప్రజాబలంతో ప్రజాక్షేత్రంలో ఆయన పరిపాలిస్తున్నంత వరకు వ్యవస్థలు ఏవి కూడా, ఏ వ్యవస్థ అయినా సరే ఛాలెంజ్, ఏ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లా టచ్ చేయలేవు. ఏ వ్యవస్థ కూడా ఇలా టచ్ చేయలేదు. ప్రజాబలం ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. నీకు ప్రజాబలం లేదు, కరోనా అంటే భయం, డెంగ్యూ అంటే భయం, 3 అడుగుల దూరం ఉంటే 300 కిలోమీటర్లు పారిపోయే పిరికి పందలు మీరు. 7 politicians with corruption charges, CBI and ED won't raid. సేమ్ యడ్యూరప్ప చిదంబరం గారు, మీ యడ్యూరప్ప గారే. He has become Karnataka Chief Minister again, despite being the very image of corruption in Karnataka, accused in land and mining scam. అన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి, సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు అంటే ప్రజాక్షేత్రంలో బలం ఎంతో ఆయనకి తెలుసు. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రజాక్షేత్రంలో బలం ఉన్నది, ప్రజాబలం ఉన్నది. రెడ్డి బ్రదర్స్, గాలి జనార్దన్ రెడ్డి గారి సోదరులు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. హిమంత బిశ్వ శర్మ, ద అమిత్ షా ఆఫ్ ది నార్త్ ఈస్ట్లో అంటే అస్సాము, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, నాగాల్యాండ్, సిక్కిం ఈ రాష్ట్రాలకి నార్త్ ఈస్ట్ అంటారు కదా, ఆ రాష్ట్రాలకి మరో అమిత్ షా లాంటి వాడు. అంటే అక్కడ అలా చక్రం తిప్పగలిగిన యువకుడు హిమంత్ బిశ్వ శర్మ. As he is called, Himant Biswa Sharma was once a member of the Congress party and faced corruption charges. కాంగ్రెస్లో ఉండగా అతని మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కీ సస్పెక్ట్ ఇన్ ద వాటర్ సప్లై స్కామ్ ఇన్ గౌహతి, మంచినీటి సరఫరా పథకంలో అవినీతి చేసేసాడని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదైంది. కేసులు ఏమైపోయినాయో తెలియదు, జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు ఆయన. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయాడు, అస్సాం రాష్ట్రానికి. అంటే ప్రజాక్షేత్రంలో బలం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కేసులు పెట్టచ్చు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు, ఉత్తిత్తి కేసులు. శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన మీద వ్యాపం కేసు ఉంది, సిబిఐ కేసులు నడిచినాయి.
మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజాక్షేత్రంలో బలం ఉంది ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ప్రజాక్షేత్రంలో బలం ఉంది. చంద్రబాబు నాయుడు నీకు ప్రజాక్షేత్రంలో బలం లేదు, నువ్వు కానీ నీ కొడుకు కానీ ఇంకా అధికారంలోకి రాలేరు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోరు, ప్రజల్ని మిమ్మల్ని చేత్కరిస్తున్నారు, చేదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. మీరు చెప్పే అబద్ధాలని ఇంకా నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గానే ఉంటాడు. అలాగే ప్రజలు కూడా అలాగే ఎన్నుకుంటారు ప్రజలు. ఆయన అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. మీలాగా పారిపోలేదు. కరోనా వస్తే పారిపోతారు, మలేరియా వస్తే పారిపోతారు, డెంగ్యూ వ్యాధి వస్తే పారిపోతారు. అసలు రాష్ట్రాన్ని ప్రతిపక్ష నాయకుడు హోదాలో రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ధైర్యమే లేదు మీకు ప్రజల్లో తిరిగే. రమేష్ పోఖ్రియాల్ ఈజ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ కేంద్ర ప్రభుత్వంలో. ఆయన ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ ఎటువంటిది దైవభూమి దేవభూమి అంటారే, కేదార్నాథ్, బద్రీనాథ్ అవన్నీ ఉన్నాయి. అటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ల్యాండ్ స్కామ్లోనూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల స్కామ్లోనూ ఉన్నాడు. అటువంటి ఆయన మళ్ళీ గెలిచాడు, వచ్చి బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు ఆయన. నారాయణ రానే, ద బీజేపీ లాస్ట్ ఇయర్ ఇండక్టెడ్ ఫార్మర్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ నారాయణ రానే. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలు ఉంటే ఆయన్ని తీసుకుని బీజేపీ పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకి రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు బీజేపీ వాళ్ళు. ఆదిత్యనాథ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా టు విత్డ్రా ఏ కేస్ అగెన్స్ట్ హిమ్సెల్ఫ్. నేను చెప్పడం లేదు నాయన, మీరు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేఖ రాయలేదు, లేదా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉపసంహరించుకోమని చెప్పలేదు. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఈజ్ మిస్టర్ యోగి ఆదిత్యనాథ్. ఏందంటే 22 ఏళ్ల నుంచి కేసులు నడుస్తున్నాయి ఆయన మీద. ఇంకెన్ని సంవత్సరాలు నడుపుతాం కేసుల్ని, కోర్టు సమయం వృధా అవుతుంది కదా, అందుకని విడ్డ్రా చేసేసుకున్నారు ఆ కేసుని. అఖిలేష్ యాదవ్ గారు, బాబు గారు మీ స్నేహితుడు అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అజాం ఖాన్ గారి మీద కేసులు విత్డ్రా చేసుకోలేదా? సమాజ్వాదీ పార్టీ నాయకుల మీద కేసులు విత్డ్రా చేయలేదా? ములాయం సింగ్ యాదవ్ గారి మీద ముఖ్యమంత్రిగా ఉండగా ప్రత్యర్థి మాయావతి మీద కేసులు విత్డ్రా చేసుకున్నారు కదా ఆయన ప్రభుత్వం కూడా, ములాయం సింగ్ యాదవ్ గారి ప్రభుత్వము. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ గారు బద్ధ వైరులు. మళ్ళీ వాళ్ళు ఎలక్షన్లో కాస్త భుజం రాసుకోగానే లాలూ ప్రసాద్ యాదవ్ గారి మీద ఉన్న కేసుల్ని నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి గారు విత్డ్రా చేశారు కదండి కేసుల్ని. అమరీందర్ సింగ్కి, ప్రకాష్ సింగ్ బాధలకి బద్ద వైరులు పంజాబ్లో. ఒకళ్ళు కాంగ్రెస్, ఒకళ్ళు శిరోమణి అకాలీదళ్ళు. శిరోమణి అకాలీదళ్ బాదల్ గారి ప్రభుత్వం ఏర్పడంగానే కెప్టెన్ అమరీందర్ సింగ్ మీద ఉన్న కేసులను విత్డ్రా చేసుకోలేదా? సుమోటో withdrawn of the cases. Allahabad High Court, withdrawal of criminal cases. State of UP and others. Bench Justice V.K. Shukla, Manoj Mishra and Bharat Bhushan. High Court of Judicature at Allahabad. Public interest litigation number 16507 of 2015. Withdrawal of criminal cases by state government. V.K. Shukla, Ram Narayan Yadav was facing trial. ఈ కేసులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నెంబర్ 16507 ఆఫ్ 2015, హైకోర్ట్ ఆఫ్ అలహాబాద్.
Pooja Pal versus Union of India 2016, 3 SCC 135. Criminal justice is dependent on the agencies of the government charged with the enforcing law, adjudicating crime and correcting criminal conduct. Criminal justice system mandates fair and proper investigation with an overt object to bring out all material before the court of competent jurisdiction to enable it to find out the truth. Unsolved crimes, unsuccessful prosecution, unpunished offenders and wrongful convictions brings our criminal justice system in disrepute, thereby creating an impression in the mind of common people that they can get away with any crime, which tarnishes not only the image of the investigation agency but of judicial system as well. Truth will be casualty if due to external pressure, guilty person gets away from the clutches of law. తీర్పు సరిగా లేకపోతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతారు ప్రజలు. క్రిమినల్ జస్టిస్కి న్యాయం చేకూర్చండి అని పూజా పాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2016లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తీర్పు చెప్పింది. In section 321, after the words in charge of a case may, insert the words on the written permission of the state government to that effect అని చెప్పి ఉత్తరప్రదేశ్ యాక్ట్ 18 of 1991లో వాళ్ళు ఒక అమెండ్మెంట్ కూడా చేసుకున్నారు. కేసు విత్డ్రా చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి అని. ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ పి ఆంజనేయులు 1984 to SCC 445, ఎన్ నటరాజన్ వర్సెస్ బీకే సుబ్బారావు 2003 to SCC 76. The aforesaid proposition has been reiterated. The state of Punjab versus Union of India 1986, 4 SCC 335, Apex Court ruled that it is the duty of the court, while granting permission to the public prosecutor to withdraw from prosecution, to satisfy itself that the executive function of the public prosecutor has not been improperly exercised, or that it is not an attempt to interfere with the normal course of justice for illegitimate reasons or purposes. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు.